ఈరోజు ఉప్మా రవ్వతో బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మరి దీనికోసం అయితే 1 కప్పు ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకోండి. ఇంకా దీన్ని గ్రైండర్ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పిండిలా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఇట్లా కొద్దిగా రవ్వలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని మనము 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. మనము ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలి, అంతవరకు మంచిగా కలుపుకోండి. సో ఈలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇలా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి లేదనుకుంటే మీ దగ్గర నూనె కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఇంక ఇలా కలుపుకున్న దాంట్లో మనము 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇది డైరెక్ట్గా వేసుకోండి, మనం గ్రైండ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అలాగే వేసుకోండి 1/2 కప్పు. ఇప్పుడు ఇందులో 1/2 కప్కి సగంకి అంటే చూసారు కదా, జస్ట్ ఒక 2 స్పూన్ల దాకా పల్లీలు తీసుకొని ఇలా కొంచెం క్రష్ చేసుకోండి. మరి మనం గ్రైండర్లో వేసుకుంటే మరీ మెత్తటి పొడిలా వస్తుంది కాబట్టి జస్ట్ ఇట్లా క్రష్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా పలుకుగా ఉంటే మనం తినేటప్పుడు మనకి పంట కిందకి వస్తే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి జస్ట్ ఇట్లా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇక్కడ మీకు పొట్టు ఇష్టం లేదనుకుంటే పొట్టు తీసేసుకోండి. ఇంక ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని 1/2 కప్పు పాలు వేసుకొని మంచిగా గోధుమ పిండి ఎట్లయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి. 1/2 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. కాబట్టి ఫస్ట్ అయితే కొన్ని వేసి కలిపేసుకొని మిగతావి కూడా వేసేసి మంచిగా గోధుమ పిండి ఎట్లయితే ఉంటుందో అలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మంచిగా నానుతుంది. సో చూసారు కదా, ఇంక ఇట్లా మంచిగా తడిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇందులోంచి నిమ్మకాయ సైజ్ అంతా చిన్న ఉండలుగా తీసుకొని ఇలా బిస్కెట్స్ లాగా చేసుకుందాం రౌండ్గా. మరీ పల్చగా చేయకండి, పల్చగా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి పల్చగా చేయొద్దు, కొంచెం లావుగానే ఉండనియండి. సో చూసారు కదా, ఇంక ఇలా ఒత్తుకొని అన్నీ ఇలాగే రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేసుకోండి. మరీ ఎక్కువగా ఆయిల్ వేడవద్దు. మరి ఆయిల్ ఎక్కువగా వేడైతే తొందరగా ఎర్రగా అయిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా వేసుకొని మీడియం హీట్లో మనము నిదానంగా 2 వైపులా కాల్చుకోవాలి. సో చూసారు కదా, ఇలా కొంచెం ఎర్రగా అయినాక తీసేసుకోవడమే, అంతే. సో పర్ఫెక్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.